మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. థ్యాంక్ యూ. పతలు ఆకలి దంచేస్తూ ఉంది. ముందు తినడానికి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. అరే నీకు ఆకలి వెయ్యంది ఎప్పుడు మోటు? అది కడుపు కాదు, కంబాల్ చెరువు. ఎంత తిన్నా నిండే ప్రసక్తే లేదు. అరే వా మోటు, కోడిని పట్టుకునే టెక్నిక్ ఉంటే చెప్పు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఆలోచించేదే ఉంది, డైరెక్ట్ గా అమలు చేసేయడమే. అటాక్! ఏంటి మోటు, నువ్వు ఒక కోడిని కూడా పట్టుకోలేవా? ఇప్పుడు చూడు నా ప్రతాపం. మోటు జాను హెప్పని పిలిచింది కదూ? నాకు అలాగే వినిపించింది, కానీ అసలు ఇది ఎలా సాధ్యం? పతులు, జాను అంటే జాన్ కాదు, ఈ కోడి. పరిగెత్తు పరిగెత్తు. మోటు, నేను ఆల్రెడీ పరిగెడుతూనే ఉన్నాను. నువ్వు పరిగెత్తకపోతే నిన్నది తందూరి చేసేస్తుంది, జాగ్రత్త. లగాయితూ ఏంటిది, మీరు దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారా? అరే మేము ఒక కోడిని పట్టుకోవాలనుకుంటే దాని ఫ్రెండ్స్ వచ్చి మమ్మల్ని పరుగులు పెట్టించేసాయి. అరే లగాయితూ, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి కట్టుకథ ఎప్పుడు వెళ్ళలేదు. అరే అయినా కోళ్ళున్నవి పట్టుకోవడానికి కాదు, పెంచుకోవడానికి. కోళ్ళని పెంచుకున్నారంటే మీరు కోటీశ్వరులు అయిపోవచ్చు. ఎలా అయిపోవచ్చు? చెప్పు చెప్పు. నా కోటేశ్వరుని కావాలని చాలా ఆశగా ఉంది. అయితే వినండి, మీరు 5 కోళ్ళను పెంచుకోండి. అవి గుడ్లు పెడతాయి, అందులోంచి 5 కోళ్ళు వస్తాయి. 5 10 అవుతాయి. 10 కాస్త 20, 20 కాస్త 40, 40 కాస్త 80, అలాగే 1000, లక్షలు, కోట్లలో పెరిగిపోతాయి. సూపర్! ఈ ఐడియా భలే బాగుంది. ఏమంటావు పత్రులు? ఐడియా బాగానే ఉంది, కానీ ఐడియా ఇచ్చిన కసీటే రామ్ మాట విని మనం ఎన్నిసార్లు దెబ్బ తినలేదు. చూడు, నువ్వు అనవసరమైన వాటన్నిటికీ భయపడతావు. నీతో నేనున్నాను కదా. పదండి సీతారాం, కోళ్లు కొనుక్కుందాం. సిగ్గులేదు చూడు, మనల్ని ఎలా చూస్తున్నాడు. జీవితంలో ఎప్పుడు కోళ్ళని చూడలేదేమో. పత్తులు, ఇప్పటికి గంట సేపు అయింది, ఈ కోళ్లు ఒక్క గుడ్డు కూడా పెట్టలేదు. అరే కాస్త ఓపిగ్గా ఉండు మోటు. నీకు ప్రతి దాంట్లోనూ చాలా తొందర ఎక్కువ. తొందరపాటుతో చేసే ఏ పనైనా తికమగ్గా ఉంటుంది. హే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఏం జరుగుతోంది? గుడ్ మార్నింగ్ పెద్దన్నయ్య. మేం కోళ్లు కొనడానికి ఇక్కడికి వచ్చాం, కానీ ఒక్క కోడైనా ఒక్క గుడ్డు పెట్టనే లేదు. హే మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, ఈ పౌడర్ ని ధాన్యంలో కలిపి రోజుకొక స్పూన్ చొప్పున నీ కోళ్ళకి తినిపించు. ఆ తరువాత వీటికి ఎంత శక్తి వస్తుందంటే రోజు గబగబా గుడ్లు పెట్టేస్తాయి. భలే పెద్దన్నయ్య, భలే. త్వరగా మందులా ఇవ్వు. ఏ మోటు, ఏం చేస్తున్నావు? ఆ మందుని రోజుకి ఒక స్పూన్ మాత్రమే తినిపించాలి. నువ్వు డబ్బా మొత్తం ఒక్కసారి తినిపించేస్తున్నావు. ఈ కోళ్లు త్వరగా గుడ్లు పెట్టేస్తే నేను త్వరగా ధనవంతుడిని అయిపోతాను. అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? అసలు ఈ డాక్టర్ జట్కా వాటికి ఏం పెట్టాడు? లగాయితూ, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలా జరగడం నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఇద్దరి పని అయిపోయింది, ఇంకా 2 మిగిలారు. వీళ్ళంతా కూడా చూసేద్దాం. లగాయితూ, దయచేసి నన్ను వదిలేయండి, కాపాడండి. వద్దు పతలు, ఇప్పుడు అవి కార్ డ్రైవ్ చేస్తాయని మాత్రం అనొద్దు. నేనేమి అన్నగాని నీ కళ్ళతో నువ్వే చూడు. త్వరగా వాటిని పట్టుకోవాలి.
కావాలి. అవి బాక్సర్ కారు తీసుకెళ్తున్నాయి. మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. హలో చింగం గారు. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా ఇంపాసిబుల్. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎవరెత్తుకెళ్లారు ఆ బాక్సర్ కార్ని? 5 కోళ్లు చింగం గారు. డాక్టర్ జట్కా గారు తయారు చేసిన మందు తిని సూపర్ మ్యాన్ లాగా అవి సూపర్ కోల్డ్ అయిపోయాయి. మీరు నాతో తమాషా చేస్తున్నారా? ఈ రోజు April 1 కూడా కాదుగా. అదుగో చింగం గారు, ఆ కారు ఇటే వస్తోంది. మీ కళ్ళతో మీరే చూడండి. అయ్యమ్మా, ఇది ఎలా సాధ్యం? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపోండి. కాపాడండి. కాపాడండి. మిషన్ కంప్లీట్. పదండి, ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏయ్, ఆగండి. అయ్యమ్మా, వాళ్ళ దగ్గర కూడా మరణాయుధాలు ఉన్నాయే. కానీ ఆ గుడ్లు నావి. గుడ్లు సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు బండిని పట్టుకోవాలి, లేదంటే అయిపోతాం. ఇప్పుడు చూడండి చింగం మొబైల్ తడాక. ఆగండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ రోజు మీరు నేను తేల్చుకుందాం. కాపాడండి. అయ్యో, అమ్మా. మామ, అమ్మా. దొంగలు దొంగలు నా బైక్ ని ఎత్తుకుపోతున్నారు. ఎవరైనా పోలీసుని పిలవండి. పోలీస్. ఆగండి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేనేమన్నా కలగంటున్నానా ఏంటి? ఆగండి, నేనేమి ధర్మసత్రం పెట్టుకోలేదు. అలా తినేస్తే డబ్బులు ఎవరిస్తారు? కాపాడండి, ఆ కోళ్లు నా దుకాణాన్ని లూటీ చేసి వస్తున్నాయి. నిన్ను నేనేం కాపాడతాను? అవి నా బైక్ ను కూడా ఎత్తుకుపోయాయి. నేను ఎవరికి రిపోర్ట్ చేయాలి? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జీ. ఇదిగో కోళ్ళారా, ఈ కొట్లో సమోసాలు చాలా రుచిగా ఉంటాయి తెలుసా? ఆ సమోసాలు ఎవరు తినడానికి వీల్లేదు. వాటి మీద పూర్తి హక్కులు నావే. నావే హక్కులు. ఆ సమోసాల్ని మీరు గనక తాకారో, అరే ఇవి నా మాట పూర్తి కాకముందే దాడి చేశాయి. నేను సిద్ధంగా లేను. పద్దు, నువ్వే వాటికి అర్థమయ్యేలా చెప్పు. నా సమోసాలు తింటే ఫలితం దారుణంగా ఉంటుందని. ఆగండి ఆగండి, మోటు మీకు అర్థమయ్యేలా చెప్పమంటున్నాడు. ఐడియా సజ్జీ, ఇప్పుడు చూపిస్తాను నా తెలివితేటలు. ఈ సమోసాలే సమస్యను పరిష్కరిస్తాయి. సమోసాలు 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 సమోసాలు. బలబలే. దమ్ముంటే రండి.
సమోసాలు తాకితే దాని ఫలితం ఇలాగే ఉంటుంది. ఇవి ఇంత బలహీనంగా ఎలా అయిపోయాయి? ఈ మందులో శక్తి తగ్గిపోయింది. ఆ దేవుడి మీదట్టు ఇక ఈ మందు నేను వేటికి తినిపించను. ఇందులో మందంతా మళ్ళీ తినేసే. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరది? తలుపులు బద్దలు కొట్టేసేలా ఉన్నారు. వస్తున్నాను, కాస్త ఆగండి. తలుపులు తెరవండి. మర్యాద తలుపులు తెరవండి. ఎవరిని చూసి భయపడి తలుపులు మోసేసావు? ఇది నన్ను చూడండి. వద్దు వద్దు వద్దు. బయట ఎవరున్నారు ముందే చెప్పుండొచ్చు కదా. మోటు ఈ రోజు మనల్ని పైకి పంపించేయడానికి టికెట్ బుక్ చేసినట్టున్నారు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన చేతుల్లో అసలు ఏమీ ఉండదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. లోపల కూర్చుని మీటింగ్లు పెట్టారా? మర్యాదగా బయటకు రండి. మీరెవరు? నా పేరు మ్యారీ. నేను వాళ్ళ సర్వెంట్ని. వాళ్ళకు వంట చేసి పెడుతున్నాను. వాళ్ళు ఇంతవరకు నాకు శాలరీ ఇవ్వలేదు. మిమ్మల్ని చూసి వెనక కిటికీలోంచి పారిపోతున్నారు. మనకు డబ్బులు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. ఇంట్లో సర్వెంట్ మేడం పెట్టుకున్నారా? పదండి, వెనక వైపు వెళ్దాం. పదండి త్వరగా. ప్లీజ్ వాళ్ళని పట్టుకుని నా శాలరీ కూడా ఇప్పించండి. త్వరగా వెనక వైపు వెళ్ళండి బాబు, లేదంటే వాళ్ళు పారిపోతారు. యాహూ! లగాయత్తు. ఎవరు ఈ అతిలోక సుందరి? ఈ అందమైన అమ్మాయిని నేనే. కసిటేరా, మమ్మల్ని కాపాడు. మేము చాలా కష్టాల్లో ఉన్నాం. అప్పులు ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని తరుముతున్నారు. ఆకలి దంచేస్తున్న సమోసాలు కూడా తినలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే బాబా, మీరేం దిగులు పడకండి. అప్పుల వాళ్ళని వదిలించుకోవడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఐడియా ఇస్తాను. మీ ఇద్దరు రూపాలు మార్చుకుని వేరే వాళ్ళలా తిరగండి. అప్పుడు మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరు. కానీ మేము ఎవరి రూపాల్లోకి మారాలి? ఎలా మారాలి? అవును, రోజంతా ఇలా ఆడవేషాలు తిరగడం మా వల్ల కాదు. రూపాలు మార్చడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను పత్రికల్లో బోల్డ్ అంత మందిని చూశాను. ఇప్పుడే మీ రూపాలని మార్చేస్తాను. లాగాయితో లాగాయితో. గసెటేరామ్, నిజంగా నీ చేతిలో చాలా విద్య ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఎవ్వరూ గుర్తుపట్టారు. థ్యాంక్ యూ కసిటేరామ్. నీ నోటితోటే మాకు పేరు కూడా పెట్టేయి. మోటు పేరు ఆమిర్ చాన్, ఇక నీ పేరేమో ఫకీర్ చాన్. పదండి, తిన్నగా టీ కొట్టు బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ముందు ఆయన మిమ్మల్ని ఇద్దరిని గుర్తుపడతాడో లేదో చూద్దాం. నేను కంట్రోల్ చేసుకోలేను. సువాసన. నువ్వేం చేస్తున్నావు మోటు? నువ్వు ఇలాంటి వెధవేషాలు వేసావంటే నిన్ను అందరూ గుర్తుపెట్టేస్తారు. గసీటే రామ్జీ, మీకు గనక మోటుపతులు కనిపిస్తే మాకు చెప్పండి. వాళ్ళ కాళ్ళు విరక్కొట్టాలి. మా దగ్గర అప్పు తీసుకొని తెచ్చడం లేదు. వాళ్ళు మనల్ని గుర్తుపట్టక ముందే మనం ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. హలో, చింగం గారు కూడా మనల్ని గుర్తుపట్టలేదు. అంటే ఈ ఊళ్ళో ఇంకా ఎవరు మనల్ని గుర్తుపట్టలేరు. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే పతులు. ఇక సుఖం అంటే సుఖమే. అయ్యమ్మా, వీళ్ళు అమీర్ చంద్ ఫకీర్ చంద్ కదా. వీళ్ళు కనిపిస్తే కాల్చి పారేయమని ఆర్డర్స్ ఉన్నాయి. స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మన సుఖం పారిపోయినట్టుంది మోటు. ఇక మనకి అన్ని కష్టాలే. చిక్కితే చిత్త కొట్టేస్తారు. పరిగెత్తు. అరే, ఇన్స్పెక్టర్ గారికి ఏమైంది? ఆగండి ఆగండి. ఓ, ఇన్స్పెక్టర్ చింగం, ఎవరో నేరస్తుల్ని పట్టుకుంటున్నట్టున్నారు. ఒకవేళ నేను గనక అతనికి సహాయం చేయగలిగితే నాకు పోలీసు ఉద్యోగం దొరుకుతోంది. ఆ తర్వాత నేనవుతాను దొంగ. దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, ఆగండి. అయ్యమ్మా, నా వెనకాల ఈ డాగి ఎందుకు పడుతోంది?
డాగి పారిపో. అయ్యమ్మా, డాగి నుంచి కాపాడండి. కిందకి రండి ఇన్స్పెక్టర్ సాబ్, కిందకి రండి. మనం దొంగల్ని పట్టుకోవాలి. ఈ ఇన్స్పెక్టర్ దేనికి పనికొచ్చేలా లేడు. నేనే ఏదో ఒకటి చేయాలి. పత్రులు ఆ షిప్ లో దాక్కుందాం. మన కర్మ ఇలా కాలిందేమిటి? చింగం గారు మనల్ని ఎవరో నేరస్తులు అనుకుంటున్నారు. మోటు ఇప్పుడు ఏం చేద్దాం? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచన. ఐడియా సజ్జి. ఇప్పుడు ఈ వేషాలు తీసేద్దాం. చింగం గారు మనల్ని వెంబడించడం మానేశాక మళ్ళీ ఈ వేషాలు వేసేసుకుందాం. వేషాలు వేసుకుంటే చింగం గారు వెంబడిస్తున్నారు, వేషాలు తీసేస్తే వీళ్ళు వెంబడిస్తున్నారు. మోటు ఏదో ఒకటి చెయ్యి. అరే నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. అదిగో అక్కడ చూడండి, మోటు బతులు. ఐడియా సజ్జి. ఏం చేస్తున్నావు? వీళ్ళ చేతిలో రాళ్ల దెబ్బలు తినడం కంటే బోట్లో తిరిగి గాలి దెబ్బ తినడం బెటరు. పట్టుకోండి, వాళ్ళని వదలకూడదు. కాపాడండి. సువాసన, మోటు ఏం సువాసన. చేస్తున్నావు? సమోసా, సమోసా, సమోసా కాదు. కాపాడండి. త్వరగా వేషాలు మార్చేద్దాం, లేదంటే వాళ్ళు అసలు ఈ రోజు మనల్ని వదిలిపెట్టరు. అరే, ఇదేంటి? ఈయన మళ్ళీ వెళ్ళబడుతున్నాడు. ఆగండి, లేదంటే షూట్ చేస్తాం. నేరస్తులు ఇక్కడ ఉన్నారు. నేను పోలీస్ అయిపోవటానికి ఇదే మంచి అవకాశం. ఆగండి. అయ్యమ్మా. ఇన్స్పెక్టర్ అవడానికి అసలు ఇతనికి అర్హత లేదు. ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ అయితే తప్ప పని జరిగేటట్టు లేదు. హిందుస్థాన్ మీద ఒట్టు, భారత్ మాత మీద ఒట్టు, వీళ్ళని నేను వదిలిపెట్టేది లేదు. ఈ మోతీ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మధ్యలో ఈ డాగీకి ఏమైనట్టు? ఇదెందుకు మన వెంట పడుతుంది? ఈ రోజన్నీ వింతలే జరుగుతున్నాయి. చూసిన వాళ్ళందరూ మన వెంటే పడుతున్నారు. చట్టం మీద ఒట్టు, మర్యాదగా ఆగండి. నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఈ పోలీసు ఉద్యోగం చాలా కష్టం. అదృష్టం, ఎవరు పట్టుకోలేకపోతున్నారు. ఒక విషయం అర్థమైంది. మనల్ని వదిలిపెట్టకూడదని అది నిర్ణయించుకున్నట్టుంది. తప్పుకోవయ్యా, తప్పుకో. ఓ నాయనో, కాపాడండి. అయిపోయా. అబ్బాయా. జింగిలకడి. ఆగండి, నేను చెప్తున్నాను కదా, ఆగండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. త్వరగా నేను ఇన్స్పెక్టర్ గారికి సహాయం చేయాలి. హాయ్ సార్ బచ్చా. చింగం సార్, మీరేం భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను. అయ్యమ్మా, ఈ డాగి నా వెనకాల ఎందుకు పడుతోంది? కాపాడండి. అయ్యమ్మా, ఈ డాగి చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఏమిటిది నా మీద కూర్చుంది? అది ఉస్, ఉర్ర్. అసలు ఇదేంటి? అన్ని సమస్యలు నా మీదకే వచ్చి పడుతున్నాయి. అయ్యో అయ్యమ్మా. మనం ఆ పోసుకు గుద్దుకునేలా ఉన్నాం. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచన. ఐడియా సజ్జి. వేగం పెంచేద్దాం, ఆ పోల్సు పై నుంచి దూకేద్దాం. చింకన్ చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. ఇప్పుడు చెప్పండి, 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 చెప్పండి. మిమ్మల్ని చంపాలా లేక వదిలిపెట్టాలా? ఎవరు మీరు? మోటు పత్తులు మీరా? సార్ నిజం చెప్పండి, మేమేం తప్పు చేశాం? మమ్మల్ని చూడగానే ఎందుకు షూట్ చేస్తున్నారు?
అమీర్ చంద్ ఫకీర్ చంద్ ఘోరమైన నేరస్తులు. కనిపించిన వెంటనే కాల్చేయమని ఆదేశాలు ఇచ్చారా? మీ ఇద్దరి వల్ల ఇప్పుడు దాకా నేను చాలా అలసిపోయాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. నా చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్.